నమస్తే అందరికీ. నేను మీ రైతు శరత్, మంచిర్యాల జిల్లా. ముఖ్యంగా వర్షాకాలం కానీ ఏసంగిలో కానీ వరి సాగు చేసే రైతులు ప్రధానమైన సమస్య కలుపు సమస్య. నాటు వేసిన 20 రోజుల నుండి మరియు 20 రోజుల నుండి 30 రోజుల మధ్యలో స్ప్రే చేసుకుంటే పూర్తిగా సమర్థవంతంగా కలుపు నివారించవచ్చు. అయితే మనకు మార్కెట్లో కొన్ని రకాల మందులు ఉన్నాయి. అవి నేను అన్ని రకాల మందులు గత 5-6 సంవత్సరాల నుంచి వాడుతూ వస్తున్నా. కానీ ఆ మందులు వాడడం వల్ల వరి ఎరుపు పడడం మరియు కొనలు ఎరుపు కావడం, పంట ఎదుగుదల సరిగా రాకపోవడం నేను గమనిస్తూ వస్తున్నా. గత 2 సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క కోర్టివా కంపెనీ వివాయ ఇది సింగిల్గా కూడా గడ్డి మామూలుగా ఉండి వెడల్పాకు జాతి గడ్డి మామూలుగా ఉండి అంటే దాదాపుగా అన్ని రకాల గడ్డి సమర్థం పనిచేస్తుంది. ఇది 1 లీటరు. ఇది చూడండి, కోర్టివా కంపెనీ వివాయ. ఇది లీటర్ బాటిల్ వచ్చేసి మనకు 1200 నుంచి 1300 మధ్యలో దొరుకుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం దీని రేట్ వచ్చేసి 1400 రూపాయలు పెంచడం జరిగింది. గడ్డి మామూలుగా ఉండి స్ప్రే చేసుకుంటే ఇది ఓకే. అధికంగా గడ్డి ఉన్నది, అన్ని రకాల గడ్డి ఉన్నది, ఒక 4-5 రకాల గడ్డి ఉన్నది అనుకుంటే మాత్రం ఇగో ఇది ట్రాక్టర్ బ్రాండ్ వారి గ్రీన్ లేబుల్. ఇది ఎకరానికి 100 ml. అంటే గడ్డి అధికంగా ఉంటే కనుక ఈ వివాయలో 100 ml కలపాలి. 1 లీటర్కు ఈ గ్రీన్ లేబుల్ ఒక 100 ml కలపాలి. కలిపితే అన్ని రకాల గడ్డి సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇది లీటర్ వచ్చేసి 1.5 ఎకరాకు వస్తుంది. ఇది 20 లీటర్ల పెట్రోల్ పంపుకు 80 ml నుండి 100 ml వరకు పోసి కలుపుకొని అంటే ఈ లీటర్లో 100 ml ఇలానే మిక్స్ చేయాలి. మిక్స్ చేసి షేక్ చేసి ఈ యొక్క పంపుకు 80 ml నుంచి 100 ml పోసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో మన పొలానికి స్ప్రే చేసేటప్పుడు మాత్రం నీరు మాత్రం అసలు ఉండకూడదు. కొన్ని అక్కడక్కడ గుంతలు ఏర్పడక్కడ ఉంటే దానివల్ల పెద్ద నష్టం ఏం లేదు, కానీ నీళ్ళు మాత్రం తీసేయాలి. ఈ రకమైన మందులు కొట్టడం వల్ల మన వరి ఎరుపు పడడం కానీ, కుంగిపోవడం కానీ, ఎదుగుదల సరిగా లేకపోవడం కానీ ఇలాంటివి జరగదు. మన పొలం ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. అన్ని రకాల గడ్డి జాతులు సమర్థవంతంగా చనిపోతాయి. ఇది స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల్లోపు మొత్తం మనకు గడ్డి అనేది మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. మనకు నెల రోజుల లోపే స్ప్రే చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఎప్పుడు స్ప్రే చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే వరి మీద ఎంత ముదురు వరి మీద పడ్డా కానీ వరికి అయితే ఎలాంటి నష్టం లేదు. కాకపోతే వరి పెద్దగైన తర్వాత గడ్డి లోపల కనబడకుండా ఉండిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వరి చిన్నగా ఉన్నప్పుడే గడ్డి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఏ దశలో నాటు వేసినాక ఎన్ని రోజులకైనా కలుపు మందు స్ప్రే చేసుకోవచ్చు. నాటు వేసిన 10 రోజుల తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. వరికి ఎలాంటి నష్టం జరగదు. మరియు నెల తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. 2 నెలల తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. వరిలో గెట్ల వెంబడి కానీ అక్కడక్కడ ఒడ్ల పొంటి ఉన్న గడ్డి ఉంటుంది కదా, దానికి స్ప్రే చేసుకోవచ్చు. వరికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఈ యొక్క సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.